డివిజన్లు 116 మున్సిపాలిటీలోని 2569 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతోంది. రీపోలింగ్ అవసరమైతే రేపు నిర్వహిస్తారు. ఇక పోలింగ్ కేంద్రాలు వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో BNSS 163 సెక్షన్ అమల్లో ఉంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 13వ తేదీన చేపడతారు. 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటారు. ఏడు కార్పొరేషన్లలో 414 డివిజన్లకు 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 2 డివిజన్లు 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ముక్తల్లోని 6వ వార్డుకు చెందినటువంటి బీజేపీ అభ్యర్థి మృతితో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 412 డివిజన్లు 2569 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 12944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కు 16382 బ్యాలెట్ బాక్సులను ఉపయోగిస్తున్నారు. 1379 మంది రిటర్నింగ్ అధికారులు, 41773 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఇక కార్పొరేషన్లోని 412 డివిజన్లలో 2225 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 410 మంది, బీఆర్ఎస్ నుంచి 401 మంది, బీజేపీ తరపున 382 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా కరీంనగర్ లో 66 డివిజన్లకు 398 మంది పోటీ చేస్తున్నారు. ఇక మున్సిపాలిటీల్లో 2569 వార్డుల్లో 10,719 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 2538 మంది, బీఆర్ఎస్ నుంచి 2478 మంది, ఇక బీజేపీ నుంచి 2252 మంది బరిలో ఉన్నారు. మున్సిపాలిటీల్లో 6017 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ లో అత్యధికంగా 47 వార్డుల్లో 314 మంది బరిలో నిలిచారు. రైట్, ఇప్పటికే ఎలక్షన్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. మంచిర్యాలలో సిచ్యువేషన్ ఏంటో తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకి ఓటర్లు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మీ స్క్రీన్ చూస్తుంటే కనుక అక్కడ ఓటర్లకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఎన్నికల హడావుడి ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ ఆశ. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి అయితే ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు కూడా పూర్తిగా పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఇటు ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే పోలింగ్ కేంద్రాలకైతే భారీగా తరలి వచ్చిన పరిస్థితులు అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసాం మనం. ఇటు చలికాలం సీజన్ కావడంతో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు మందకొడిగా ఇటు పోలింగ్ పర్సంటేజ్ నమోదైనప్పటికీ కూడా, కానీ ఈ మున్సిపల్ పోర్లో మాత్రం ఉదయం 7 గంటలకే భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడంతో అయితే మొదటి 2 గంటల్లో కూడా భారీగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం 10 మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్ లో తమ జెండా ఎగురవేయడానికి అయితే ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీల అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారం అయితే నిర్వహించారు. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను గెలిపించుకోవడానికి అయితే వారందరూ కూడా తమ శ్రాశక్తులు ఒడ్డి కూడా పూర్తిగా ప్రచారాలు అయితే నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ప్రచారాలు నిర్వహించడంతో పాటు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి కూడా ఇటు తాయిలాల రూపేణ మందు, మద్యంతో పాటు చీరల పంపిణీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అసలు ఇటు తాయిలాలతో పాటు ప్రచారాలను ఎవరు ఏ పార్టీకి ఓటర్లు ఓటేయనున్నారనేది కొంత తేలే మరో 2 రోజుల్లో తేలే అవకాశం అయింది. ప్రస్తుతానికైతే అభ్యర్థుల భౌతవ్యం అయితే పూర్తి స్థాయిలో బ్యాలెట్ బాక్సులను అయితే నిక్షిప్తమయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పోలింగ్ కేంద్రానికి వస్తున్నటువంటి ఓటర్లకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండానైతే పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే ఇటు జిల్లా అధికారులు అయితే పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ స్థానంలోనైతే 6,69,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించకుండా ఉండగా, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలుగానైతే 462 పోలింగ్ స్టేషన్లను అయితే గుర్తించారు. ఈ ఏదైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కలగకుండా భారీగా పోలీసు బందోబస్తు అయితే మోహరించిన పరిస్థితులు అయితే ఉంది. ఇటు నిర్మల్ జిల్లాలోని బైన్సాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ఇటు ఆసిఫాబాద్ జిల్లాతో పాటు కాగజ్నగర్ మున్సిపాలిటీకి సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్న నేపథ్యంలో బైన్సాలో 500 మంది పోలీస్ సిబ్బందితో పాటు ఇటు కొమరంభీం జిల్లాలో 700 పోలీస్ సిబ్బందితో అయితే పహారా కాస్తూ కూడా ఎన్నికలు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా
సజావుగా జరిగేందుకు అయితే పోలీసు యంత్రాంగం అయితే పూర్తి స్థాయి కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు మెజార్టీ స్థానాలను గెలిపించుకోవడానికి అయితే అభ్యర్థులు అయితే పూర్తి స్థాయి ప్రచారాలు నిర్వహించిన పరిస్థితులు మనం చూసాం. తాయిలాలు నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొనసాగిన సందర్భాలు కూడా మనం చూసిన పరిస్థితులు అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఓటర్ల నాడి ఎవరి వైపు ఉంది, ఎవరికి పట్టం కట్టారనేదే తేలనున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సర్లీ అయితే స్టార్ట్ అయింది. భారీగా ఓటర్లు అయితే క్యూ కడుతూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ సెంటర్లకు అయితే వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కొమరమి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి గత 2 రోజుల క్రితము గడ్చిరోలి జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో 14 మంది మావోలు కొమరమి ఆసిఫాబాద్ జిల్లాకి వచ్చారనే నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కూడా స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చి ఇటు కూమింగ్ అయితే నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అడవులను కూడా జల్లెడ పట్టారు. ఈ నేపథ్యంలో కొమరమి ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పోలింగ్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా సజావుగా సాగేందుకైతే ఇటు కొమరమి ఆసిఫాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే ఇటు పోలింగ్ కేంద్రాల్లో అయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే బార్లు దిగుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయట. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. మన స్క్రీన్ లో చూసినా సరే ఇప్పటికే పోలింగ్ స్టాండ్ కొద్దిసేపటికి అక్కడ పూర్తిగా ఓటర్లు అయితే బారులు తీరినటువంటి సిచ్యువేషన్ మనకి పూర్తిగా కనిపిస్తోంది. సో ఉదయమే పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్కి అవకాశం ఉంటుంది. ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో ఉంటారో వెయిట్ చేస్తుంటారో వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్, ఇంకా అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సమస్యాత్మక ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లేనా? ఎందుకంటే నిన్న కూడా డీజీపీ చెప్పారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఓటరు వచ్చి అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని అవకాశాలు చేశామన్నారు. ఈసారి ఎలక్షన్స్ లో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశాము అని చెప్తున్నారు కదా, ఇంకా ఎటువంటి ఫెసిలిటీస్ ఇచ్చారు ఈసారి ఎలక్షన్స్ లో? పోలింగ్ కేంద్రాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 462 ఉండగా అక్కడ ఆర్ఓలతో పాటు పూర్తిగా వెబ్ కాస్టింగ్ ద్వారా అయితే ఓటింగ్ సర్లీని అయితే కొనసాగించడానికి అయితే అన్ని రకాల చర్యలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా సీసీ కెమెరాల నిఘాలతో వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పూర్తి స్థాయి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఒక్కో సెంటర్ కి ఇటు పిఓతో పాటు మరో 4 సిబ్బందిని అయితే కేటాయించారు. ఒకవేళ బ్యాలెట్ బాక్స్ కూడా ఒక్కో పోలింగ్ కేంద్రానికి 2 చొప్పున అయితే కేటాయించిన పరిస్థితి. దాదాపుగా ఒక పోలింగ్ స్టేషన్ లో 1600 నుంచి 2900 వరకు అయితే ఇటు ఓటర్లు అయితే ఉన్నారు. ఒకవేళ ఒక్కో బ్యాలెట్ బాక్స్ లో మాత్రం 800 నుంచి 900 ఓటర్ల స్లిప్లు అయితే పట్టాల్సింది. ఒకవేళ బ్యాలెట్ బాక్స్ కనుక కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే కూడా అంతే తొందరగా కూడా మళ్ళీ ఇంకో బ్యాలెట్ బాక్స్ కూడా సెంటర్ లో తీసుకురావడానికి ఆర్ఓతో పాటు పిఓలు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసుకున్న పరిస్థితులు అయితే. ఒకవేళ ఏదైనా సెంటర్ లో కనుక రిగ్గింగ్ కానీ ఇతరత్ర ఏమన్నా బ్యాలెట్ బాక్స్ లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే మాత్రం రేపు 12వ తేదీన రీపోలింగ్ కూడా నిర్వహించనున్నారు. రీపోలింగ్ నిర్వహించిన తర్వాత 13వ రోజున అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియను అయితే కొనసాగించే పరిస్థితులు అయితే. అయితే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ ప్రక్రియను అయితే కొనసాగనుంది. 5 గంటల లోపు ఎవరైతే ఇటు పోలింగ్ కేంద్రాల్లో ఉంటారో వారందరికీ కూడా స్లిప్స్ ఇచ్చి కూడా అంటే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎవరన్నా 5 గంటల లోపు కనుక ఓటర్లు వస్తే మాత్రం వారందరికీ కూడా స్లిప్స్ ఇస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే దిశగానైతే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే భారీగా ఇటు ఓటర్లు వస్తున్న నేపథ్యంలోనైతే పోలింగ్ కేంద్రాల వద్ద అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. త్రాగునీరు కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఒకవేళ ఇటు వృద్ధులు వచ్చినా గానీ లేదనుకుంటే వికలాంగులు వచ్చినా కూడా వారందరినీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా పోలింగ్ కేంద్రాల్లో ట్రైసైకిల్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయట. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.